కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నెలాఖరు వరకు పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తవ్వాలి. 15న హంద్రినీవ ద్వారా జీడిపల్లికి నీటి విడుదల. లక్ష్యాల మేరకు కాంట్రాక్టర్లు పనులు చేయాలన్న ఏపీ సీఎం. నేటి నుంచి తెలంగాణలో వన మహోత్సవం. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొక్కలు నాటనున్న సీఎం. 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోతే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ఎవరి తాట తీయాలో ప్రజలే నిర్ణయిస్తారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స. చెత్త పన్ను వేస్తే పరుష పదజాలం వాడారు. మరి కల్తీ మద్యం సరఫరాదారులను ఏమనాలి? కేసులకు భయపడేది లేదన్న అమర్నాథ్. సహనం క్రమశిక్షణతో ఎదిగారు. విద్యార్థి దశ నుంచే నేర్చుకున్నారు. విశాఖలో మాధవ్కు కూటమి పార్టీల సన్మానం. క్యాన్సర్ తో పోరాడుతున్న టీడీపీ కార్యకర్త చంద్రబాబును చూడాలని తపన. వీడియో కాల్ ద్వారా మాట్లాడిన సీఎం. వంశీని పరామర్శించిన కొడాలి నాని, పేర్ని నాని. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న నేతలు. తాజా రాజకీయాలపై ముగ్గురి మధ్య చర్చ. విచారణ లేకుండా అరెస్ట్ చేయొద్దు. ఏపీ హైకోర్టు తాజా సూచనలు. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో ఆదేశాలు. రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. అందుకే ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేస్తోంది. చిలకలూరిపేట యార్డు సందర్శించిన ప్రతిపాటి ఎంపీ లావు. కల్తీ రాళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఉక్కుపాదం. హైదరాబాద్ లో 48 డైరీ సెంటర్లలో సోదాలు. నిబంధనలు పాటించని వారికి నోటీసులు. ఆదిలాబాద్ జిల్లాలో పోడు రగడ. సిరిచేల్మా అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు యత్నం. అధికారులను అడ్డుకున్న స్థానికులు. ఏసీలో షార్ట్ సర్క్యూట్. ఇంట్లో చెలరేగిన మంటలు. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో ప్రమాదం. పాత బస్తీలో ఖమైనీ పోస్టర్లు. ముహర్రం సందర్భంగా ఏర్పాటు. ఇరాన్ కు మద్దతు తెలిపిన స్థానికులు. ఆదిలాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు. ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్న కేటుగాళ్లు. తండ్రి కొడుకులపై కేసులు నమోదు. మహారాష్ట్రలో హిందీకి వ్యతిరేకంగా ఆందోళన. ఉమ్మడిగా ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఉద్యమం. 20 ఏళ్ల తర్వాత ఒక్కటైన బ్రదర్స్. బీహార్లో ఓటరు జాబితాపై ఆర్జేడీ పోరు. బంద్కు పిలుపునిచ్చిన లాలూ ప్రసాద్. ఈసీ సమీక్షకు వ్యతిరేకంగా నిరసన. ఢిల్లీలో మ్యాంగో ఫెస్టివల్ 2 రోజుల పాటు నిర్వహణ. 300కు పైగా రకాల ప్రదర్శన. సాంస్కృతికంగా దగ్గరైతే దూరం అడ్డంకి కాదు. అర్జెంటీనా పర్యటనలో ప్రధాని మోదీ. రాజధాని బ్యూనస్ లో పీఎంకు భారతీయుల స్వాగతం. అమెరికాలో నీరవ్ మోదీ సోదరుడు అరెస్ట్. పీఎన్బీని మోసం చేసిన నేహాల్ మోదీ. మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు.